బ్రేకింగ్ న్యూస్. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ కేసులో నోటీసులు ఇచ్చింది ఈడీ. ఈ నెల 27న విచారణకు రావాలంటూ ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఇందులో 3.4 కోట్లు చెక్కు రూపంలో, మరో 2.5 కోట్లు నగదు రూపంలో తీసుకున్నట్టు ఈడీ అనుమానిస్తుంది. మోసపూరిత మార్గాల్లో సంపాదించిన డబ్బు కాష్ రూపంలో మహేష్ కు చెల్లించినట్టు భావిస్తోంది. దీంట్లో నిజానిజాలు రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ప్లాట్ల పేరుతో భారీగా నిధులు సేకరించి వాటిని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఒకే ప్లాట్ను పలువురికి అమ్మినట్టు అభియోగాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ పోలీసులు కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల సురానా గ్రూప్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది ఈడీ. 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తుంది ఈడీ. హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఇప్పటికే సురానా గ్రూప్స్ పైన కానీ అలాగే సాయి సూర్య డెవలపర్స్ మీద అనేక కేసులు కూడా ఉన్నాయి. ఏకంగా సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు సురానా గ్రూప్ నుంచి కూడా ఇప్పటికే వేల కోట్ల రూపాయల వరకు కూడా బ్యాంకుల నుంచి కూడా డబ్బులు తీసుకుని వాటిని ఎగనామం పెట్టారు కాబట్టి వాటిపైన కూడా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాల కూడా డైరెక్టర్లు దాంట్లో ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత ఈడీ అధికారులు 2 సార్లు కూడా సురానా గ్రూప్స్ మీద సాయి సూర్య డెవలపర్స్కి సంబంధించిన ఆఫీసులను కూడా వారు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించినప్పుడు అనేకమైనటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా వారు స్వాధీనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా వీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు ఏంటంటే దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాత దాంతోపాటు ఈ సురానా గ్రూప్ ఆఫ్ సంబంధించి అలాగే సురానా సాయి సూర్య సంబంధించినటువంటి డెవలపర్స్ డైరెక్టర్స్ ఆయన్ని క్వశ్చన్ చేసినప్పుడు ప్రచారకర్తలకి మేము కొంతవరకు కూడా డబ్బులు చెల్లించామనే విషయాన్ని కూడా ఆయన తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఆ మొత్తం వాళ్ళు బ్యాంక్ షీట్స్ కానీ లేకపోతే వీళ్ళు చేసినటువంటి చెల్లింపులు కానీ అవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించినటువంటి యాడ్స్ ప్రమోషన్ కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ బట్టి మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి వాళ్ళు ఒక యాడ్ చేశారు కాబట్టి ఆ యాడ్కి వారు భారీ ఎత్తున కూడా డబ్బులు చెల్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించడం నేపథ్యం కాబట్టి అయితే మామూలు రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి స్టార్స్ కానీ వీళ్ళందరూ కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రకటనలో కూడా వాళ్ళు నటిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన రెమ్యునరేషన్ అవన్నీ తీసుకుంటారు. అదంతా కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ సాయి సూర్య డెవలపర్స్ మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు ఈ పెమా ఉల్లంఘన చట్టం ఇవన్నీ ఉన్నాయి. మనీ లాండరింగ్ సంబంధించిన కేసులు ఉన్నాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఎక్కువ దాంతోపాటు ఈ వీళ్ళ దగ్గర ప్లాట్లు కొన్నటువంటి వారు ప్రీసేల్ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి వారిని కూడా మోసం చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి. సో అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబు ఫ్యామిలీ వీళ్ళతో ఒప్పందం చేసుకొని వీరు యాడ్ చేయడం, దాంతోపాటు ఈ లిక్విడ్ క్యాష్ ఎక్కువగా తీసుకున్నట్టుగా దీంట్లో చాలా స్పష్టంగా కూడా దాదాపు 3.4 కోట్లు అంటే ఓన్లీ లిక్విడ్ క్యాష్ రూపంలో వారు తీసుకున్నారు. మిగతా సంబంధించినటువంటి 2.5 సంబంధించిన దాంట్లో ఆర్టీజీఎస్ చేయించుకున్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి వీరు ఏ ఉద్దేశంతో వీరు వ్యాపార ప్రకటనకు సంబంధించిన అంశంలో వీరు ఒప్పందాలు చేసుకున్నారన్న దానిపై కూడా ఎప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు, ఎంత మొత్తంలో వీరికి డబ్బులు చెల్లించారు, మీరు లిక్విడ్ రూపంలో ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందన్న దానిపై కూడా అనేక కోణాల్లో కూడా ఈడీ అధికారులు వారు విచారణ చేయబోతున్నారు. అయితే మొదటగా ఈ నెల 27వ తారీఖున మహేష్ బాబుకి విచారణకి రావాలని చెప్పారు కాబట్టి ఆ రోజు ఆదివారం ఉంటుంది కాబట్టి సో 28 ఆయన అఫీషియల్గా ఉదయం 10 గంటలకి ఈడీ ఆఫీస్కి రావాలని కూడా చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకురావాలని కూడా ఆయనకి నోటీసులో వారు జారీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఈ మహేష్ బాబు నటించడం వల్ల పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆయన ప్రలోభ పెట్టారనేది కూడా ఆయనపైన అభియోగం దీంట్లో పెట్టారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది అభియోగం. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎలాంటి విచారణ ఎదుర్కొంటాడో ఎలాంటి ఆన్సర్స్ చెప్తారో కూడా చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం చాలా పెద్ద బడా యాడ్స్ అంతా కూడా మహేష్ బాబు చేతిలోనే ఉంది కాబట్టి మహేష్ బాబు చాలా వరకు కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము దాదాపు 4-5 కొత్త యాడ్స్ కూడా ఆయన నటిస్తుంటారు. కాకపోతే ఇప్పుడు అవేమీ పెద్దగా వివాదాల్లోకి చిక్కోలేదు. కానీ ఈ సురానా కానీ సాయి సూర్య డెవలపర్స్ సంబంధించిన యాడ్స్లో నటించిన తర్వాత ఆయన వివాదాల్లో చిక్కుకొని ఇప్పుడు ఏకంగా ఈడీ వద్దకి ఆయన వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. రైట్ రానా, థ్యాంక్ యూ.